జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఎలాగైనా బీఆర్ఎస్ కు సీటు దక్కకుండా కంటోన్మెంట్ నియోజకవర్గం బైపోల్ రిజల్ట్ ను రిపీట్ చేసి చూపాలని కంకణం కట్టుకుంది కాంగ్రెస్. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ బలపడాలని ప్రణాళికలను రచిస్తుంది. ఈ మూడు ప్రధాన పార్టీలు జూబ్లీ హిల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టడంతో ఈసారి ఎలాగైనా భారీగానే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతుంది. మంత్రులు, టీపీసీసీ చీఫ్ మొదలు సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ ఒక్క నియోజకవర్గంపైనే గట్టిగా ఫోకస్ చేశారు. గల్లీ గల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తిరుగుతూ ప్రజల్ని కలిసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొనడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికను ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలంతా గల్లీల్లో ప్రచార బాటలో బిజీ అయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు వేయని ఎత్తుల్లేవు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ తో హోరెత్తించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించాలని, మళ్లీ బీఆర్ఎస్ కే నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టాలని ఇంటింటి ప్రచారంలో మునిగారు. ఇక ఈ ఎన్నికలో గెలిస్తే గులాబీ పార్టీకి మళ్లీ జోష్ వస్తుందని భావిస్తున్నారు నేతలు. ఇటు బీజేపీ కూడా నియోజకవర్గంలోని అన్ని బస్తీల ప్రచారాన్ని హీటెక్కిస్తుంది. ఆదివారం సాయంత్రం వరకు సమయం ఉండడంతో వీలైనంత ఎక్కువగా ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికల్ని వేస్తుంది కమలదళం. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సుడిగాలి పర్యటనతో ప్రజలను కలుస్తూ మీటింగులు పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దశాబ్దాలుగా హైదరాబాద్ కు చేసిందేం లేదని విమర్శిస్తున్నారు. ఇక అదే సమయంలో బీజేపీని గెలిపిస్తే కేంద్ర సహకారంతో అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా నియోజకవర్గంలో చుట్టేస్తూ ప్రజల్ని ఎలాగైనా ఓటు వేయాలని అడుగుతున్నారు. ఇలా అన్ని పార్టీలు ఒకే నియోజకవర్గంపై ఫోకస్ పెంచడంతో ఈసారి జూబ్లీహిల్స్ బైపోలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. పైగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా పగడ్బందీగా ఓటింగ్ జరిగేందుకు అన్ని పార్టీలు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు.